దేశ్కి నేత అంటూ మొదటిసారైన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మెజార్టీతో మంచిగానే గెలిచిండు. తర్వాత పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. పార్టీ ఫిరాయింపులు జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా జరుగుతూనే ఉన్నది. రెండవసారి 2022-23 వచ్చేసరికల్లా దేశ్కి నేత అయిపోయి పంజాబ్లో ఫ్లెక్సీలు, రాజస్థాన్లో ఫ్లెక్సీలు, ఢిల్లీలో ఫ్లెక్సీలు, మహారాష్ట్రలో ఫ్లెక్సీలు, మధ్యప్రదేశ్లో ఫ్లెక్సీలు, ఎక్కడికి పోయినా దేశ్కి నేత. ఆయన బీహార్కి పోయి, పంజాబ్కి పోయి అక్కడక్కడ ఎవరైతే రైతు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి ఏమంటారు వాటిని తెలంగాణ ప్రభుత్వం నుంచి సహాయం ఇచ్చిండు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కానీ కొంత ఇబ్బంది గురి చేసిన కొంత చర్చ అయితే ఉండేది. సో మీరు ఏం చెప్తారు? రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్లో దేశ్కి నేత అని ఫ్లెక్సీలు వేయడం వెనుక రహస్యం ఏంది? ఇప్పుడు ఆయాచితంగా అవినీతితో సంబంధించిన డబ్బు విపరీతంగా ఉండింది ఈయన దగ్గర, మామూలుగా లేదు. సో ఈయన ఏం చేసినాడంటే ఇక్కడంతా తెలంగాణను గోల్ చేసేసి నేను దేశంలో ప్రధానమంత్రి కావాలనే ఒక కాన్సెప్ట్తో అతను భారతీయ తెలంగాణను తీసేసి, తెలంగాణను ఏ రోజైతే తీసేసినాడో తెలంగాణ పదం, ఆ రోజే తెలంగాణ రాష్ట్ర సమితి పోయింది. అది తీసేసి భారత రాష్ట్ర సమితి పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? జై తెలంగాణ లేదు, జై భారత్ కూడా వచ్చింది. జై భారత్ ఆయన ఇష్టము, డబ్బు ఉంది కదా, తెలంగాణ ప్రజల సొమ్ము, స్టేట్ ఎక్స్చెక్కర్ కొల్లగొట్టింది ఉంది కదా, ఆ డబ్బుతో ఈ ఫ్లెక్సీలు, ఆ డబ్బుతో ఆ ప్రచారం. ఏమన్నాడిన రాజ్దీప్ సర్దేశాయ్ ప్రముఖ జర్నలిస్ట్ ఏమన్నాడు? మీరు ఈ యొక్క దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విపక్షాలకి నన్ను లీడర్గా చేస్తే నేను పెట్టుకుంటా ఖర్చు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? అదే నేను అడిగేది. నేను అదే అడిగిన, ప్రయత్నాలు చేసిండు. నేను అదే మోడీ గారిని అడిగిన, మోడీ గారు మీరు వచ్చినప్పుడల్లా తెలంగాణ బికమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. ఎన్నిసార్లు అన్నారు? కిషన్ సికంజా కసరా అన్నారు, ఉచ్చు బిగిస్తుంది అన్నారు. ఏది ఉచ్చు? ఇంతవరకు మోదీ గారికి ఉచ్చు దొరకలా, ఉచ్చు తయారు కాలే. నేను అప్పుడే క్వశ్చన్ చేసిన, మరి ఇప్పుడన్నా కంట్రోల్ చేయండి, మీ చేతిలో ఉంది, వైట్ ఎలిఫెంట్ అని అన్నీ చెప్పినారు వాళ్ళు. కానీ లాస్ట్ చివరికి వచ్చేసరికి చర్యలు లేవు. సో అటువంటిది ఆ రోజేమో ఆ రోజు కేసీఆర్ ఫ్యామిలీ ప్రధానమంత్రి మాట్లాడినంటే వితౌట్ ప్రూఫ్ మాట్లాడు. ప్రధానమంత్రి మాట అంటేనే అది రాజకీయం కాదు, అది ఆయన ఓపెన్ గా ఎన్నిసార్లు రిపీటెడ్లీ చెప్పినాడు. సో ఆ రోజుల్లో కేసీఆర్కి ఏమో తెలంగాణ బికమ్ ఏటీఎం, ఈ రోజు కేసీఆర్ బికమ్ పేటీఎం టు సెంట్రల్ గవర్నమెంట్. ఇది పరిస్థితి. లేకుంటే ఎందుకు మాట్లాడతారు? మీరు చెప్పండి. డబ్బులు పంపిస్తుండ కేంద్రానికి, ఎందుకు మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఫోన్ ట్యాపింగ్ మీద తీసుకోలేదు. తర్వాత తను ఇంకా ఇతర ఎన్ని దుర్మార్గాలు చేసినారు, ఎన్ని కరప్షన్ చేసినారు, ఏది చర్యలు తీసుకోకుండా ఈరోజు మరి గమ్మున ఉన్నారు, మాట్లాడతలేరు. ఇప్పుడు కేసీఆర్ను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ డైరెక్ట్గా ఆ రోజుల్లో ఇక్కడ కిషన్ రెడ్డి మినిస్టర్, హోమ్ మినిస్టర్ హైదరాబాద్లో, ఎక్కడ ఆయన హోమ్ మినిస్టర్ తన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే అది జరిగింది. మరి హోమ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలోనే మరి అప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం పనిచేసిందని అడుగుతున్నాను నేను. గొప్ప ప్రభుత్వం కదా, డిసిప్లిన్ ప్రభుత్వం కదా, ఏదో చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా ప్రచారం. మరి ఇక్కడ ఎట్లా జరిగింది అది? వేర్ ఈజ్ యువర్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అని అడిగినా నేను. అడిగితే ఇక వాళ్లకు నారాజ్ అయిపోయినారు, అట్లా మాట్లాడమట్లా అని చెప్పేసి. ఏది సెంట్రల్ గవర్నమెంట్. సో మోదీ గారు నిజంగా టీఆర్ఎస్కును బీఆర్ఎస్కును బీజేపీకి సంబంధం లేకుంటే కేసీఆర్ను ఎందుకు వదిలినారు? ఇప్పుడు మీ అనుమానం ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి డబ్బులు పంపిస్తున్న అనుమానం ఉన్నది మీకేమన్నా? డబ్బులు పంపించేది అదే పేటీఎం. నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఓపెన్. ఆ రోజుల్లో మోదీ గారేమో ఏటీఎం అన్నాడు, తెలంగాణ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ బికమ్ పేటీఎం టు సెంట్రల్ గవర్నమెంట్. అంతే. లేకుంటే ఎందుకు చర్యలు తీసుకుంది? నేను మీరు చెప్పండి. మీరు మొదటి నుంచి 2001లో పార్టీ నిర్మాణం నుంచి అయిన తర్వాత 2002లో జాయిన్ అయినారు కాబట్టి ఆ రోజు కేసీఆర్ కి సంబంధించి కుటుంబీకుల ఆస్తులు ఎంత, ఈ రోజు ఆయన కుటుంబీకుల ఆస్తులు ఎంత? ఇప్పుడు వాళ్ళు రికార్డులో చెప్పినా చూస్తేనే 100% ఎక్కువ ఉంది అది ఆ రోజు కన్నా. అఫిడవిట్ లో ఆ రోజు ఉన్నదానికని ఇప్పుడు 100 కాదు 1000% ఎక్కువ ఉంది ఇప్పుడు. ఏది రికార్డెడ్, అన్రికార్డెడ్ బినామీస్ అయితే కోకొల్లలు ప్రతి ఒక్క ఫామ్ హౌస్ ఉండేనా? అప్పుడే ఫామ్ హౌస్ ఉండేనా? అప్పుడు ఫామ్ హౌస్ అది కూడా తెలంగాణ బూచి చెప్పించి ఆంధ్రులను భయపెట్టించి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు భయపెట్టించి ఆ రోజు నుంచే తీసుకున్నారు వీళ్ళు 1 ఎకరం 1 ఎకరం 10 ఎకరం 15 ఎకరాలని. ఈ రోజేమో ఎక్స్పాండ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు 100 ఎకరాలు, ఇప్పుడు 600 ఎకరాలు అంటున్నారు. కొందరేమో 350 ఎకరాలు, కొందరేమో 600 ఎకరాలు అంటున్నారు. అదే కాకుండా తన కుటుంబీకులు ఒక్కొక్కరికి 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ జన్వాడ ఏంటిది? తర్వాత ఇంకా లేదట. మన హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడతారు, కేసీఆర్ 2 సంవత్సరాలు 2 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసిండు,
కేంద్ర మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, కనీసం ఒక సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడు. సొంత ఇల్లు కట్టుకోలేదు పాపం, గుడిసెలో ఉంటున్నాడు. కేసీఆర్ ఆ హరీష్ రావు అనేవాడికి సిగ్గుండాలా? హరీష్ రావు గత ఏముండే, ట్రక్కు పెట్ట రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చేవాడు. మాకు తెలుసు అది. సంతు ఏముండే కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మా ముందు సంతోష్ రాజ్యసభ ఎంపీ, సడ్డుగుని కొడుకు. ఎక్కడ మందుగోళ్ళు ఇచ్చిన ఆయన సంతు ఎక్కడ బినామీ ఆస్తులన్నీ సెట్ చేయడానికి. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు చేస్తారో ఇప్పుడు ఇదంతా మీకు తెలియదు ఏం లేదు. మీ మాధ్యమాలు చూసే మేము నేర్చుకున్నాం, మాకు కూడా తెలుసు. ఇంకా సొంతలు కట్టుకోవాలని చెప్పి అసెంబ్లీ చాలా పాపం పేదోడు, ఏమి లేదు ఇప్పుడు, అందుకనే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. తిండి లేదు, తిప్పలు లేదు, ఆహారం భోజనం ఏం దొరకదు ఆయనకి, పేదోడు కాబట్టి మాట్లాడతలేడు. ఇప్పుడు ఆ రోజేమో 10 సంవత్సరాలు పవర్లో ఉండి తెలంగాణను బర్బాద్ చేసినాడు, కంప్లీట్ లూటీ చేసినాడు. నేనైతే తెలంగాణను రేప్ చేసిన అంటున్నా. కేసీఆర్ రేప్డ్ తెలంగాణ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఇప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఈ రోజు కూడా స్టేట్ ఎక్స్చెక్కర్ నష్టం చేస్తున్నాడు ఆయన. ఈ రోజు మీకు చెప్తా వినండి. రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో పూర్తి చేస్తానని కొంత ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం చెప్తోంది పూర్తయిందని, కానీ క్షేత్రస్థాయి రైతులు మాత్రం మాకు పూర్తి అవ్వలేదని అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైతు బంధు గురించి కేసీఆర్ ప్రోద్బలంతో రైతులు ఉద్యమాలు చేస్తున్నారా? ఆటో డ్రైవర్ వాళ్ళ కోసం చేస్తున్నారా? గ్రూప్ 1 ఉద్యోగులు, గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ కోసం చేస్తున్నారా? అంటే మీకు ఒక అస్త్రం దొరికింది, కేసీఆర్ కేటీఆర్ అని చెప్పడం కోసం ఒక అస్త్రం దొరికినట్టుగానే పదే వాళ్ళ పేర్లు చెప్పి మీరు రాజకీయం చేస్తున్నారని నాకు అనుమానం ఉన్నది. ఇప్పుడు రాజకీయం చేసేది మేము కాదండి. ఇప్పుడు ఈ దుష్ప్రచారం చేయించేదంట కేసీఆర్ కుటుంబం. వీళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తారు, వీళ్ళకి అలవాటు అది. ఈరోజు ఇవన్నీ ఇప్పుడు రైతు రుణమాఫీ కాలేదని, ఇంకా కాలేదంటారు. దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడైతే రాళ్ళు రప్పలకి రోడ్లకి ఆ టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నాయో ఆగినాయి, మిగతాది కంటిన్యూ. రేపు ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, 15,000 రూపాయలు, ఇది కంటిన్యూ. ఇప్పుడు మనకు వచ్చే బడ్జెట్లో 700 కోట్లు ఈ కేసీఆర్ పుణ్యమా అని మిత్తి కట్టుతున్నాం, మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం కేసీఆర్ తెచ్చిన డబ్బులకే. ఇది మనకు తెలియదా? అదేవిధంగా మిగతాది ఒక 7,000 కోట్లేమో శాలరీస్, ఎస్టాబ్లిష్మెంట్, పెన్షన్స్. సో వచ్చే దాంట్లో అయినా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని అంతటిని సెట్ చేసినారు. అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా నడిపిస్తున్నాం. సో ఇది చూసి ఓర్వలేక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతాడేమో అని ఒక భయంతో, ఈ ఇందిరా పాలన ఇక్కడ కంటిన్యూ అయితే మరి మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి ఒక భయంతో గోబల్స్ ప్రచారం అనేది మొదలుపెట్టినాడు. ఇది కేసీఆర్కి అలవాటు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తాడు, నిజం అని చెప్పిస్తాడు. సో ఆ విధంగా అది అలవాటైపోయి చేస్తుంది తప్ప నిజంగా ఇక్కడ జరిగేది అనారోగ్యం పాలైపోయి అసెంబ్లీ కూడా రాకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే మీరు ఇంకా ఆయన మీద పదే ఆరోపిస్తారు. ఒకవేళ అనారోగ్యం అయితేనేమో దానికి ఎవరు చెప్పలేరు. బట్ మరి నీకెందుకు ఆ ప్రతిపక్ష హోదా ఎవరికో ఒకరికి ఇవ్వు. నువ్వు అసెంబ్లీలో వచ్చి నిజంగా ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ ఒప్పుందని ఒప్పుకో. ఆయన చెప్పలేడు, హీ కెనాట్ ఫేస్ ద పబ్లిక్. ఆ విధంగా అన్ని అకృత్యాలు చేసినాడు. సో అందుకని అతను బయటికి రావడం లేదు. ఎప్పుడు రాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.